हाई फ्रेंड्स वेलकम टू मई चैनल మీరు చూస్తున్నారు కదా ఇది టవర్ 3 ఇది టవర్ 4 అది టవర్ 5 అన్నమాట సో ప్రెజెంట్ వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడైతే మూడు మోటార్లు పెట్టారు రెండు ట్రాక్టర్లు ఒకటి డబుల్ ఇంజిన్ పెట్టి సో వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తున్నాయి అన్నమాట బయటికి వెళ్ళిపోతున్నాయి సో మనం లాస్ట్ డేస్ తో పోల్చుకుంటే వాటర్ బాగా తగ్గిపోయింది ఈ టవర్ దగ్గర చూడొచ్చు మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం కింద ఫౌండేషన్ ఐరన్ గిట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ ఉన్న రెండు ట్రాక్టర్లు మాత్రం వర్క్ చేయలేదు మొత్తం మిగతాదంతా మనకు బాగా కనిపిస్తుంది సో ఇది మాది ఈ ఫౌండేషన్ దగ్గర ఈ మాత్రం వాటర్ ఉంది సో అక్కడ మాత్రం డబుల్ ఇంజిన్ ఒకటి పెట్టేసి మోటార్స్ పంపిస్తున్నారు అన్నమాట మీరు క్లియర్గా చూడొచ్చు అక్కడ వెనక ఒక జేసీబీ కూడా నిలబడి ఉంది ఇది టవర్ 4 యొక్క సిచ్యువేషను సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి నీళ్ళు ఇక్కడి నుంచి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు అన్నమాట చూడొచ్చు మీరు ఇదండి టవర్ 3 నుంచి ఇటు వాటర్ ఈ పక్క నుంచి ఇలా వెళ్తున్నాయి సో మనకు ఇక్కడ ఈ కాలువ వచ్చి టవర్ 4 అన్నమాట ఇక్కడ నుంచి మోటారు డబుల్ ఇంజన్ అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఇంకా చూసారా ఈ పెద్ద పైపులు డబుల్ ఇంజన్తో పైపు వెళ్తున్నాయి అనమాట ఇది 2-3 రోజులు క్లియర్ అయిపోతుందంట ఈ టవర్స్ ద్వారా సిచ్యువేషను ప్రజెంట్ ఇది వాటర్ అయితే పెద్ద పైపులు ఇవి ఇలా వెళ్తున్నాయి కాలువలో సో అక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదా అక్కడ కలుసుకుంటాయి రెండు అనమాట సో ఆ టవర్ కింద నుంచి వచ్చేసి ఇది ఉంది కదా ఈ టవర్కి వచ్చే మోటార్లు పనిచేస్తున్నాయి ఈ టవర్ ఇది 4వ టవర్ అనమాట ఈ టవర్ కాడి నుంచి వచ్చే డబుల్ ఇంజిన్ ఇక్కడ 2 మోటార్లు బిగించారు సో అక్కడి నుంచి ఇక్కడికి అనమాట ఇది వాటర్ ఇలా కలిసిపోతుంది ఈ ట్రాక్టర్ అనమాట ఆ మోటార్లకి ఇంజిన్ ఈ ట్రాక్టర్ ఇది 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఇది కూడా ఫౌండేషన్ బాగా కమ్మిలు కనిపిస్తున్నాయి చూడండి అసలు జూమ్ చేసి చూపిస్తాను మొత్తం తగ్గిపోయింది వాటర్ క్లియర్గా కనిపిస్తుంది ఈ పైపుల ద్వారా పైకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఆ ఎదురు కనిపిస్తుంది టవర్ 5 సిచ్యువేషన్ ఐకానిక్ టవర్స్ ఇది సో దీని ముందర మనకు టవర్ 1 టవర్ 2 ఉంది మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు అన్నమాట ఇది ఫ్రెండ్స్ మన టవర్ 4 సిచ్యువేషన్ ఇంతకుముందు అక్కడ ఇంజిన్ కానీ చూపించాను కదా సో ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఏ వాటర్ ఉండేదన్నమాట ఈ వాటర్ మనకు కంప్లీట్ అయిపోతే మొత్తం ఈ ఫౌండేషన్ కూడా పునాదులు బయటకు వచ్చేస్తాయి చూడొచ్చు మీరు అక్కడ అది కొంతమంది ఎవరో రైతులు కూడా వచ్చారు చూడడానికి చూడండి హైకోర్టు పక్కనే ఉంటుంది అన్నమాట ఇది రాయపూడి పక్కనే అనమాట ఆ ఊరు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కానీ మీ కెమెరాలో కనిపించదు సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషను సో మనకైతే ఆల్మోస్ట్ వాటర్ కూడా కొద్ది రోజుల్లో మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో ఈ రోజు ఉన్న స్టేటస్ ఇదే అండి ఇక్కడ నుంచి ఇది యూ అనమాట ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా మీకు ఈ టవర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది సో మీరు బాగా చూడొచ్చు అనమాట ఇంకా క్లియర్గా ఇది టవర్ కింద ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది రైతులు చూస్తున్నారన్నమాట ఎప్పుడెప్పుడు అయిపోతుందో వర్క్ అమరావతి పనులు ఎప్పుడు జరుగుతాయని వెయిట్ చేస్తున్నారు పెద్దలు పరిశీలిస్తున్నారు ఇది టవర్ 5 అనమాట ఇక్కడైతే వాటర్ ఎక్కువ ఉంది ఇక్కడైతే ఎక్కువ డేస్ పట్టేట్టు అవుతుంది ఎక్కువ డేస్ పడుతుంది కంపల్సరీ ఇది టవర్ 5 ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట ఈ టవర్ ఎన్సీసీ వాళ్ళు అనుకుంటా కన్స్ట్రక్షన్ చేసింది ఈ రెండు మాత్రం 3 and 4 LTT వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు అప్పట్లో
సో కమ్మిలోతే బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు, బాగా ఫౌండేషన్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. రైతులు పరిశీలిస్తున్నారు. ఇదండి సిచ్యువేషన్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.